మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహఫిల్ హోటల్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా MDMA డ్రగ్స్ కలిగి ఉన్న వ్యక్తిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు ప్రకాశం జిల్లా వాసి వట్టి జగదీశ్వర్ రెడ్డి. అతడి వద్ద 23 గ్రాముల MDMA డ్రగ్స్, బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. జగదీశ్వర్ పై ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు ఉంది. ప్రధాన సరఫరాదారుడు బెంగళూరు వాసి సైఫ్ షరీఫ్ పరారీలో ఉన్నారని ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ పట్టివేత మాదక ద్రవ్య వ్యతిరేక చర్యల్లో కీలకం విజయంగా నిలిచింది. దాన్నే ఎక్స్టసీ అని అంటారు. అదొక రకమైన రసాయనికమైనటువంటి కెమికల్, అంటే సింథటిక్ డ్రగ్. అది సైకో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది, చాలా ప్రమాదకరమైనది. సో అతని వివరాలు, ఇతర అంశాలు అతన్ని ప్రశ్నించగా అతని పేరు వట్టి జగదీశ్వర్ రెడ్డి అని అంటారు. అతని దర్శి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వాడు. అతనికి ఈ డ్రగ్ బెంగళూరులో సైఫ్ షరీఫ్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి గ్రాముకు 3 నుంచి 5 వేల రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. అక్కడ అతనికి 1000-2000లకు లభ్యమైంది. 1000 రూపాయలకు ఇచ్చిన ఈ 23 గ్రాములు అంటే 23,000లకు అక్కడ తీసుకొస్తాడు. ఇక్కడ 3,000 నుంచి డిమాండ్ సప్లై బట్టి 5,000 వరకు అమ్ముతూ ఉంటాడు. సుమారుగా 1,00,000 రూపాయల పైచిలకు MDMA డ్రగ్ మాలకత్వం దీన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతని దగ్గర ఒక మొబైల్ ఫోన్, అదే ఒక 2 వీలర్. ఆ 2 వీలర్ ఏంటంటే బజాజ్ సల్ఫర్ NS 200 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అది పల్సర్ వెహికల్. సో దాన్ని సీజ్ చేస్తూ ఇక సప్లయర్ను A2గా ఈ కేసులో మనం వివరాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ A2ను కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది.